నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఆహ్వానించిన పాస్టర్ గారికి, సహోదరులకు, విశ్వాసులకు మన ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభులు వారి మహాపరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో నేను చూసిన అత్యంత పెద్ద వింత ఏంటంటే 2020 నుండి 2021 వరకు సజీవులుగా మనం బ్రతికి ఉండడమే నాకు తెలిసిన అత్యంత పెద్ద వింత. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో మీ అందరికీ తెలిసిందే. 2020 అనుకున్నంత ఈజీగా అయితే జరగలేదు. చాలా కష్టాలు, చాలా కన్నీరు, అందులోనూ భయంకరమైన పాపపు జీవితాల్లో పడిపోయిన యవనస్తులు. చాలామంది న్యూస్ మీడియాలో మీరు చూసే ఉంటారు. లాక్డౌన్లో ఎక్కువ యువత అంతా ఏం చేసిందంటే పాపం చేసిందట. లాక్డౌన్లో యువత అంతా దేనిలో పడిపోయిందంటే పాపంలో పడిపోయిందట. ఏం వెతికారు అని అంటే వెతకూడనివి ఏవో ఫోన్లలో వెతుక్కుంటూ కూర్చున్నారట. ఇది నేనంటున్న మాట కాదు, కానీ భారతదేశంలో ఏ సైట్లు ఎక్కువ వెతికారనే ఒక స్టడీలో జరిగిన వాస్తవాలు. అంటే పాపంలో ఎక్కువ పడిపోయారు. అందుకే ఈరోజు ఈ సంవత్సరాంతంలోనికి దేవుడు మనందరిని తీసుకొని వచ్చాడంటే మన మధ్యలో, మన ఎడల దేవునికి ఏదో ప్రణాళిక ఉంది కనుక చాలా జాగ్రత్తగా ప్రతి మాటను విందాం. అంతకన్నా ముందుగా రోమీలకు రాసిన పత్రికను ఒకసారి ఓపెన్ చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోని వాక్య భాగాన్ని నేను చదివినప్పుడు సంఘమంతా నాతో కూడా కలిసి చదవలసింది కోరుతున్నాను. నా తర్వాత మీరు కూడా దాన్ని రిపీట్ చేయవలసింది కోరుతున్నాను. ధర్మశాస్త్రము వినువారు, కొద్ది గట్టిగా ధర్మశాస్త్రం వినువారు, ఇంకొద్ది గట్టిగా ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుతురు. దేవుని వాక్యం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మనందరితో మాట్లాడుతుంది రాత్రివేళ సమయంలో. ఏమని? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి ఏం కారట? నీతిమంతులు కారట. మరి ఎవరు నీతిమంతులు అని అంటే ధర్మశాస్త్రాన్ని విన్నవారు కాదు, వినాలి, వినడంతో పాటు ఏం చేయాలి? అనుసరించాలి. ఆ వైరు పట్టుకోకండి, షాక్ కొడుతుంది. విన్నవాడు ధన్యుడా, విని పాటించిన వాడు ధన్యుడా? నిజంగా షాక్ కొడుతుందో లేదో టెస్ట్ చేద్దాం పట్టుకుంటే. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, నాకు 8th క్లాస్ వరకు వాడు ఫ్రెండ్. 8th క్లాస్ వరకు వాడు చాలా మంచివాడు. అయితే కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత హైదరాబాద్లో ఒకరోజు నేను వాక్యం చెప్పడానికి వెళ్తే రోడ్డు మీద వాడు నాకు సిగరెట్ తాగుతూ కనిపించాడు. అరే ఏంట్రా నువ్వు చిన్నప్పుడు చాలా బాగుండేవాడివి, అయినా సిగరెట్ తాగడం మంచిది కాదని, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని నీకు తెలుసు కదరా అంటే వాడు ఏమన్నాడు చెప్పనా? అదే రా, వాడు చెప్పాడు క్యాన్సర్ వస్తుందో లేదని నేను చెక్ చేస్తున్నారా అన్నాడు. వస్తే ఏం చేస్తాడు చెప్పండి? అందుకే ఏది న్యాయం, ఏది ఉత్తమం అంటే దేవుడు అంటున్నాడు వినడం కాదు. ఏది న్యాయం? విని అనుసరించాలి. ఎందుకు అనుసరించాలంటే ఈరోజు మీరు నీతిమంతులుగా తీర్చబడాలి అనే ఆశ చెల్లెళ్ళకు కానీ, తమ్ముళ్ళకు కానీ, అన్నలకు కానీ, అక్క వాళ్ళకి కానీ, అమ్మ కానీ, తండ్రి స్థానంలో ఉన్నవారికి కానీ, మీ అందరికీ మనందరం నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటే విని వదిలేస్తే ఉపయోగం శూన్యం. మరి ఏం చేయాలి? విన్న దాని ప్రకారంగా అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, ఎందుకు నొక్కి చెప్తా ఉన్నానంటే మనకున్న పెద్ద టాలెంట్ ఏంటంటే వాక్యం వినగానే మర్చిపోతాం. అదే టాలెంట్ నాకు అర్థం కాదు, కానీ ఎప్పుడో చూసిన సినిమా పేరు గుర్తుంటుంది, అందులో హీరో ఎవరో గుర్తుంటాడు, అందులో హీరోయిన్ ఎవరో గుర్తుంటుంది, ఇంటర్వ్యూల్ సీన్ ఏంటో గుర్తుంటుంది, క్లైమాక్స్ సీన్ ఏంటో గుర్తుంటుంది, అందులో ఎన్ని పాటలు ఉన్నాయో గుర్తుంటాయి, ఆ పాటలు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో గుర్తుంటుంది, ఆ పాటలు సింగర్స్ ఎవరో గుర్తుంటుంది. కానీ లాస్ట్ వీక్ పాస్టర్ గారు ఏం చెప్పారు? 5 నిమిషాలు చెప్పండి అంటే ఏం చెప్పారు కానీ బ్రదరు? సూపర్ చెప్పారు బ్రదరా. ఏం చెప్పారు? సూపర్ చెప్పారు. అదే ఏం చెప్పారు? సూపర్ చెప్పారు, మమ్మల్ని అడగండి అంటారు గొడవ లేకుండా. అంటే మనకున్న టాలెంట్ని నేను మెచ్చుకోవట్లేదు, కానీ ఆ టాలెంట్ పనికి మాలిన టాలెంట్ అని చెప్తున్నాను అనమాట. ఏంటి ఆ టాలెంట్? అన్నీ గుర్తుంచుకొని దేన్ని మర్చిపోతాం మనం? వాక్యాన్ని మర్చిపోతాం. కానీ ఎన్ని ఉపద్రవాలను దాటించి, ఎన్ని కష్ట నష్టాలను దాటించి అనేక మంది జనాలు పిట్టల్లా రాలిపోతున్న మనల్ని ఇంకా క్షేమకరంగా దేవుడు నిలబెట్టాడంటే
మనము పోయే కాలం ఇది కాదు అని దేవుడు అనుకున్నాడు. ఎందుకు పోయే కాలము కాదో ఒక విషయం చెప్పాలంటే, మనం ఇంకా సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయేమో, మనం ఇంకా బాగు చేసుకోవాల్సిన ఏమి ఉన్నాయేమో నేను అడుగుతున్నా. 2020 సంవత్సరంలో మనం పాపులం కాదా? 2020 సంవత్సరంలో మనం పాపం చేయలేదా? 2020 సంవత్సరంలో మన కన్ను చూడకూడని చూడలేదా? 2020 సంవత్సరంలో మన చెవులు వినకూడని వినలేదా? 2020 సంవత్సరంలో మనం మాట్లాడకూడని మాట్లాడలేదా? 2020 సంవత్సరంలో చేయకూడనివి చేయలేదా? నడవకూడని మార్గంలో నడవలేదా? అంటే ఎవరో ఒకరు ఏదో ఒక దాంట్లో తప్పిపోయారు. అందరూ దొంగతనం చేయకపోవచ్చు కానీ, అందరూ వ్యభిచారం చేయకపోవచ్చు కానీ, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పాపంలో బంధింపబడ్డారు. అయితే మనందరికీ ఉండే పెద్ద సమస్య ఏంటంటే, చాలామంది మనం కూడా మనకి ఎవరికి పాపం చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, అవునే కదా? మరి ఎవరైనా కావాలని పాపం చేసి నరకానికి వెళ్తాను చెప్పండి? చాలామంది యవనస్తులు అనే మాట, చాలామంది సహోదరులు అనే మాట ఏంటంటే, బ్రదర్ నేను పాపం చేయకూడదనే అనుకుంటాను బ్రదర్, కానీ ఆ టైం వస్తుంది, ఆ టైం రాగానే పాపంలో పడిపోతాను, ఆ తర్వాత మళ్ళీ ఏడ్చి దేవునికి ప్రార్థన చేస్తాను. ఈ అనుభవం నాకు తెలిసి చాలామంది క్రైస్తవులకి ఉంటుంది కదా. పాపం చేయకూడదు 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 అనుకుంటాం. తీరా ఆ టైం రాగానే శారీరక బలహీనతలను బట్టి ఆ టైంలో చూడకూడని చూసేస్తాం, వినకూడని వింటూ ఉంటాం. కొందరికి సీరియల్ పిచ్చి ఉంటుంది, కొందరికి సినిమాల పిచ్చి ఉంటుంది, కొందరికి ఐపీఎల్ పిచ్చి ఉంటుంది. ఐపీఎల్ జరుగుతుందని సంఘాన్ని మానేసే మహాభక్తులు కూడా ప్రపంచంలో లేరా? ఉన్నారు. మంచి సినిమా వస్తుందని మీటింగ్లు మానేసి మహావిశ్వాసులు లేరా? ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఆ మహావిశ్వాసులకు కూడా ఏదో ఒక రోజు రాకడ సంభవించిన రోజు వాళ్ళకు కూడా ఏం కావాలంటే పరలోకం కావాలి కదా. ఓ రోజు ఒక సంఘంలో పాస్టర్ గారు మాట్లాడుతూ, మీలో ఎంతమంది పరలోకానికి వెళ్ళాలనుకుంటారంటే, ఒక ఆయన తాగి తూలుతో నేను కూడా వస్తా అంటానంట. ఎవరు? తాగుబోతు. ఎక్కడికి? పరలోకానికి. అంటే నేను ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తానంటే, పరలోకానికి వెళ్ళాలని అందరికీ ఆశ ఉంటుంది, అవునా కాదా? పాపం చేయకూడదని అందరికీ ఆశ ఉంటుంది, అవునా కాదా? కానీ పాపాన్ని జయించడం ఎలా? ఎదుగు విషయం చెప్తున్నానంటే, మన జీవితాన్ని ఒక్కసారి మీ ముందు పరుస్తున్నాను, అది వాస్తవమో కాదో మీరు ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు సగటున ఒక క్రైస్తవ విశ్వాసి నేను మారాలి అని సంవత్సరానికి 5 సార్లు అనుకుంటాడు. మరలా నాకు తెలిసినంత వరకు సగటున ఒక క్రైస్తవ విశ్వాసి నేను మారాలి అని సంవత్సరానికి 5 మార్లు అనుకుంటా. అందులో మొట్టమొదటి రోజు గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువారి సిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నప్పుడు మనందరికీ ఎక్కడో బాధ కదా. ప్రభువా నా కోసమా నువ్వు ఈ పాపపు జీవితంతో నేను ఇంక బ్రతకనయ్యా, ఈ రోజు నుంచి నా జీవితం నీకు సొంతం అంటాం, బాగానే ఉంటుంది. సాటర్డే ఏదో ఒకటి మళ్ళీ పడిపోతాం. సండే వచ్చి ప్రభువా మొన్నంటే ఏదో తూతు మంత్రంగా అయిపోయింది, కానీ ఈరోజు మాటిస్తున్నా, నువ్వు నా కోసమే లేచావంట కదా, ఇది ఈస్టర్, ఈ రోజు నుంచి నా జీవితం నీకే సొంతం అని అనుకుంటాం, అవునా కదా? దేవునికి మాటిస్తాం. ఆ తర్వాత ప్రతి క్రైస్తవునికి ఏదో ఒక రోజు పుట్టినరోజు వస్తుంది కదా. ప్రతి వ్యక్తికి ఏదో ఒక రోజు పుట్టినరోజు ఉంటుంది. అందులోనూ మరి ముఖ్యంగా క్రైస్తవులైతే ఈ రోజు నుంచి నేను పాపం చెయ్యను అని ప్రతి పుట్టినరోజు మనం దేవునికి ఏమిస్తాం? మాటిస్తాం. ప్రభువా ఒక సంవత్సరాన్ని నాకు దయచేసినందుకు నీకు స్తోత్రం, సంవత్సరమును నీ దయా కిరీటము నాకు ధరింపజేసి ఉన్నావు, అందును బట్టి నీకు స్తోత్రం, ఈ రోజు నుంచి నేను పాపం చేయను అని మాటిస్తాం, అవునా కాదు చెప్పండి? అవును. ఆ మాటిచ్చిన మనం నిజంగా జీవిస్తున్నామా? మాటకు తగ్గట్టుగా అంటే మరలా పడిపోతున్నామా? పడిపోతున్నా. ఆ తర్వాత మనం మాటిచ్చే 4వ విశేషం సందర్భం ఏంటంటే, క్రిస్మస్ రోజు దేవునికి మాటిస్తాం కదా. ఏమని? ప్రభువా నువ్వు నా కోసమా తగ్గించుకొని వచ్చింది, నా కోసమా దీనునిగా వచ్చింది, ఈ రోజు నుంచి నా జీవితం మరలా చెప్తున్నా, గుడ్ ఫ్రైడే పక్కకు పెట్టు, ఈస్టర్ది పక్కకు పెట్టు, బర్త్డేది పక్కకు పెట్టు, ఇది క్రిస్మస్. అబద్ధమాడా, వెను తిరిగేది లేదు, మాట తప్పను, మడిమ తిప్పను, పెద్ద పెద్ద బహారీ డైలాగులు వేస్తాం కదా. వేసేసి నిజంగా బ్రతుకుతామా అంటే, అలా బ్రతుకుదాం అనుకునేసరికి మన లోపల ఇంకో ఇన్నర్ వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ ఏమంటుంది? ఒరే నీకు పిచ్చేమన్నా పట్టిందేట్రా, ఏంటి ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు ఉంటాయి. సుమారుగా 360 రోజులు పాపంలోనే బతికాం. ఇంకో వారం పాపం చేయరాదు, ఏమొస్తుంది? క్రిస్మస్ నుంచి వారం చేస్తే ఏమొస్తుంది? కొత్త సంవత్సరం వస్తుంది. ఇంకా క్రిస్మస్ మనం చేసిన తీర్మానాలు ఏం గుర్తుంటాయి చెప్పండి? ఉంటుందా? ఉండదు. అప్పుడు మనం అందరం చేసే ప్రార్థనలు ఏ రోజు చెప్పనా? ఈ రోజుకుండే ఒక మహాప్రత్యేకమైన ఒక విశేషం ఏంటంటే, ప్రతి కన్ను కన్నీరు గారుస్తుంది, ప్రతి హృదయం పాపాన్ని ఒప్పుకుంటుంది, ప్రతి నోరు దేవునికి స్తోత్రం చెప్తుంది. కానీ నేను అడుగుతున్నా, 2019లో ఇదే రోజున దేవాయిక పాపం చేయనని మాట ఇవ్వలేదా మనం?
2018లో ఇదే రోజున నేను పాపం చేయనని మాట ఇవ్వలేదా మనం? 2017లో ఇదే రోజున నేను పాపం చేయనయ్యా అన్న మాట ఇవ్వలేదా మనం? ఇచ్చామా ఇవ్వలేదా? ఇచ్చాం. ఒకవేళ నూతన సంవత్సరం అనేది నాకుంటే, దేవా ఇక మీదట నేను పాపం చేయను, ఇక మీదట నేను పడిపోను, ఇక మీదట నేను తొట్టిలను, ఇక మీదట నీవు అవమానపడే జీవితాన్ని నేను జీవించను, ఇక మీదట పాపపు క్రియలు నేను చేయను అని మాట ఇచ్చిన మనందరం పడిపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మనందరికీ పాపాన్ని జయించే సీక్రెట్ అర్థమవట్లా. ఏమర్థమవట్లా? పాపాన్ని జయించే సీక్రెట్ మనకు అర్థమైతే పాపాన్ని ఈజీగా మనం విడిచిపెడతాం. ఏంటో ఆ సీక్రెట్ త్వరగా ముగించుకుందాం. నేను వేరే ఏరియాకి కూడా వెళ్ళాలి కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నా ఆశ, నా కోరిక ఏంటంటే ఈ సంఘం ఒకవేళ దేవుని దయను బట్టి 2021 డిసెంబర్ 31 మరలా వాచ్ నైట్ సర్వీస్లో మీరు అందరము కూడుకుంటే అప్పుడు నేను పాపిని దేవుని సన్నిధిలో ఏ మనస్సు అనకూడదు. ఈరోజు వర్తమానం చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఏ దోషాలు ఉన్నాయో, ఏ పాపాలు ఉన్నాయో, ఏ అతిక్రమాలు ఉన్నాయో పోనీ అయిపోయింది, ఏదో జరిగిపోయింది, వదిలేద్దాం. ఇక మీదట 2017లో మాటిచ్చి 18లో పాపం చేసినట్టు, 18లో మాటిచ్చి 19లో పాపం చేసినట్టు, 19లో మాటిచ్చి 20లో పాపం చేసినట్టు, 20లో మాటిచ్చిన మనం 21లో పాపం లేకుండా జీవించాలి. మరలా అదే క్రమం కంటిన్యూ అవ్వకూడదు. మరలా అదే పాపపు జీవితం మన జీవితంలో కనబడకూడదు. నా ఆశ, నా కోరిక. ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నానంటే 2020లో డిసెంబర్ 31లో లాస్ట్ క్షణాల్లో ఉన్న మనం దేవునికి ఈ సమయంలో మాటిస్తున్నాం, ప్రభువా ఈ క్షణం నుంచి నేను పాపం చేయను, ఈ క్షణం నుంచి నా జీవితంలో యథార్థంగా బ్రతుకుతాను, రానున్న నూతన సంవత్సరం నీకు అర్పిస్తాను, పాపంలో పడిపోకుండా జాగ్రత్త పడతాననే మాటను ఇవ్వాలి అని అనుకుంటే ఎంతమందికి నిజంగా పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉంది చెప్పండి? 2021లో ఎంతమంది నిజంగా యథార్థంగా జీవించాలనుకుంటారో చెప్పండి? ఎంతమంది నిజంగా పాపం అంటకుండా జీవించాలనుకుంటే ఆశ, కోరిక మీకుంటే జాగ్రత్తగా వినండి. ఇక మీదట మాటిచ్చిన మనం తప్పిపోకుండా ఉండాలంటే ఈ చిన్న వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా వినడం మాత్రమే కాదు, విన్న దాని ప్రకారం ఏం చేయాలి? అనుసరించి ప్రవర్తించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులు. అందుకే మన ఆశ ఒకటే, 2020లో పాపాలు విడిచిపెడుతున్నాం మనం. 2021 డిసెంబర్ 31కి నాయన నేను మరలా పాపం చేసి నన్ను క్షమించనే మాట ఏ నోట, ఏ హృదయాంతరంగాల్లో నుండి రాకూడదు అని అంటే రానున్న 365 డేస్ మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే మనం పాపాన్ని ఎలా విడిచిపెట్టాలి, పాపాన్ని జయించే సీక్రెట్ ఏంటి, పాపాన్ని జయించే ఫార్ములా ఏంటో మనకు అర్థమవ్వాలి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కదా. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చూడండి, బోర్డు మీద టీచర్ ప్రాబ్లం రాసి వెళ్ళిపోతాడు, అరే మీరు వీలైతే చేసుకొని రండ్రా అని చెప్తాడు. ఎవరికి అర్థమవుతుంది? రేపటి రోజున వచ్చి తర్వాత టీచర్ అంటాడు, ఎవరైనా చేశారంటే సార్ మాకు అర్థమవట్లేదు సార్ అంటే, అరే ఇంత సింపుల్ రా, దీని ఫార్ములా ఇదిరా, ఇప్పుడు చేయండి అంటే ఓ సింతేనా అని అంటాం. అంటే ఫార్ములా తెలిస్తే ప్రాబ్లంకి సొల్యూషన్ తెలుస్తుందా తెలియదా? ఇప్పుడు మన ముందున్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 మనం మాటిచ్చి మరలా పడిపోతున్నాం. కొందరు జనవరి 10లో పడిపోతారు, కొందరు ఫిబ్రవరిలో పడిపోతారు, కొందరు జూన్ వరకు బాగానే బండి సాగుతుంది, తర్వాత బతుకు జట్కా బండి అయింది, ఏదో బండి అయిపోతుంది కదా. అలా అవ్వకుండా మన జీవితం ఉండాలి అని అంటే పాపాన్ని జయించే సీక్రెట్ మనకు తెలియాలి. ఆ సీక్రెట్ ఏంటో ఒక్కసారి చూద్దాం. 97వ కీర్తన ఓపెన్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు. 97వ కీర్తన 10వ వచనం చూద్దాం. 97:10 మరలా చెప్తున్నా. ఈ మాటలు నేను చెప్పడానికి గల రీజన్ ఏంటంటే 2021 వాచ్ నైట్ సర్వీస్లో ప్రభు కృపను బట్టి దేవుని సన్నిధిలో మనం ఉంటే, ప్రభువా ఈ సంవత్సరం అంతా పరిశుద్ధునిగా నేను నీ ముందున్నానయ్యా, అందును బట్టి నీకు స్తోత్రం అనాలి తప్ప మరలా పాపం చేశానయ్యా నన్ను క్షమించనే మాట ఏ నోట రాకూడదు. చూద్దాం 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును ఏం చేయమంటున్నాడు చెప్పండి? విడిచిపెట్టమంటున్నాడా, అసహించుకోమంటున్నాడా? అసలు మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? పాపాన్ని విడిచిపెట్టే సీక్రెట్ ఏంటయ్యా అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? పాపాన్ని విడిచిపెట్టాలంటే, మరలా పడిపోకుండా ఉండాలంటే, మరలా పాపాన్ని అంటించుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం చేయాలట? యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనాన్ని, సౌండ్ పెంచండి, చెడుతనాన్ని ఇంకా సౌండ్ పెంచండి, చెడుతనాన్ని కొద్దిగా పెంచండి, చెడుతనాన్ని అసహించుకో. మనం ఏం చేస్తున్నాం చెప్పనా? ప్రతి వాచ్ నైట్ సర్వీస్కి చెడుతనాన్ని విడిచిపెడుతున్నాం. చిన్న సీక్రెట్, చిన్న ఫార్ములా ఏంటంటే చెడుతనాన్ని విడిచిపెట్టే ముందు మనం ఏం చేయాలి చెప్పనా? ఏం చేయాలి? మరలా చెప్పండి, ఏం చేయాలి?
అసహ్యించుకోవాలి. అసహ్యించుకోకుండా విడిచిపెడితే ఏం జరుగుద్దో మనకు తెలియంది కాదు కదా. ప్రతి వాచ్ నైట్ సర్వీస్లో ఏడుస్తాం. ఇంకా ఇప్పుడు బాగానే ఉన్నారు, 11:30 దాటిన తర్వాత సీన్ వేరుంటుంది. 12 దగ్గర పడే కొద్ది సీన్ ఇంకా మారుతుంది. ప్రభువా పాపినయ్యా, క్షమించయ్యా, ప్లీజ్ అయ్యా. ఆహా, ఏం యాక్షన్ చేస్తాం మనం. నిజంగా మన జీవితంలో నిజంగా చెప్తున్నాను, మనకు మారాలని ఉంటుంది. ఏ ఒక్కరు కూడా కావాలని పాపం చేయరు. పాపం ఏ ఒక్కరు కూడా కావాలని ఏవి బలహీనతలో పడిపోరు. మనందరికీ పరలోకం వెళ్ళాలని ఉంది, మనందరం నిత్య జీవనంలో ఉండాలని. కానీ పాపాన్ని జయించలేకపోతున్నాం. దానికి దేవుడు ఒక చిన్న ఫార్ములా పెట్టాడు. ఆ ఫార్ములానే విడిచిపెట్టే ముందు మీరు ఏం చేయాలి అని అంటే అసహ్యించుకోవాలి. అసహ్యించుకోకుండా విడిచిపెడితే ఏం జరుగుద్ది అంటే, ఇదిగో ఈ సంవత్సరాలని జరిగిందే జరుగుద్ది. అదే అసహ్యించుకొని విడిచిపెడితే ఇక పాపం మన చుట్టుపక్కల తాండవం చేసిన దాన్ని పట్టుకునే అవకాశం ఉందా? లేదు. అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఏరియా వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ఏరియాలో ఇంటికి ఒకరు గల్ఫ్కి వెళ్ళిపోతారు, అవునా కదా? ఇంటికి ఒకరు ఏదో అబ్రాడ్కి వెళ్ళిపోతారు కదా. అవును. అయితే నేను అంటున్నాను, వెళ్ళిన తర్వాత ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మళ్ళీ ఇంటికి రారు కదా. 2 సంవత్సరాలన్నా 2 మినిమం ఒక 3 అనుకుందాం. 3 సంవత్సరాల తర్వాత అక్కడ లీవ్ ఇవ్వగానే ఎక్కడికి వస్తారు? పరుగున. నేను అడుగుతున్నా, 3 సంవత్సరాలు పిల్లల్ని, భార్య పిల్లల్ని వదిలేసి ఇంక అక్కడే ఉండొచ్చుగా. 3 నెలలకు మళ్ళీ ఎందుకు వచ్చేది? అడుగుతున్నానండి. అలవాటు అవ్వలేదా? 3 సంవత్సరాలు భార్య లేకుండా అలవాటు అవ్వలేదా? 3 సంవత్సరాలు పిల్లలు లేకుండా అలవాటు అవ్వలేదా? 3 సంవత్సరాలు సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రాంతం కాని ప్రాంతంలో వారికి అలవాటు అవ్వలేదా? అలవాటైంది. మరి ఎందుకు 3 నెలల సెలవు దొరకగానే వచ్చేస్తున్నారు? ఎందుకో ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇక్కడ నుంచి తండ్రి గల్ఫ్కి వెళ్ళాడంటే కుటుంబాన్ని ప్రేమించి వదిలిపెట్టాడు, అసహించుకొని వదిలిపెట్టాడు? చెప్పాలి. ప్రేమించి వదిలిపెడితే 3 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాల తర్వాత సెలవు దొరకగానే ఎక్కడికి వస్తారు చెప్పండి? కుటుంబాన్ని కొద్దిసేపు పాపం అనుకోండి, విడిచిపెట్టి వెళ్తున్న మన జీవితాన్ని మన ఆత్మీయ జీవితం అనుకోండి. ఇప్పుడు మనం పాపాన్ని ప్రేమించి వదిలిపెట్టాం అనుకోండి, ఈ సంవత్సరం మనం పాపం చేయకపోవచ్చు, వచ్చే సంవత్సరం పాపం చేయకపోవచ్చు, ఒక 10 సంవత్సరాలు పాపం చేయకపోవచ్చు. కానీ పాపం చేసే అవకాశం ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చినా ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఎందుకు అంటే ఇది ఎలా విడిచిపెట్టట్లేదు అన్నట్లా. ప్రతి వాచ్ నైట్ సర్వీస్లో మనం ఏం చేస్తున్నాం? పాపాన్ని విడిచిపెడుతున్నాం కాదా? విడిచిపెడుతున్నాం. కానీ ఎలా విడిచిపెట్టాలంటే దేవుడు అంటున్నాడు, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనాన్ని విడిచిపెట్టే ముందు ఏం చేయాలి? అసహించుకోవాలి. అలా అసహించుకోకుండా నువ్వు విడిచిపెడితే సెలవులు దొరకగానే ఎక్కడికి వస్తావు? పాపమా ఎక్కడ అని పరిగెట్టుకుంటూ వచ్చి హత్తుకుంటా. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంతకుముందు ఉదాహరణలో తండ్రి ఎక్కడికి వెళ్ళాడు? భర్త వేరే దేశానికి వెళ్ళాడు. సెలవు లేగానే ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఇద్దరి మధ్యలో ఏముంది? ప్రేమ కలిగి విడిచిపెట్టాడు, ద్వేషం కలిగా. చెప్పాలి, ప్రేమ కలిగి. ఇప్పుడు ఆలోచించండి, ఇది భర్త ఇల్లు అనుకోండి, దీని పక్కనే కాంపౌండ్ వాల్ ఒకటే, ఇది భార్య ఇల్లు అనుకోండి. వీళ్ళిద్దరు విడిపోయారు. ఎలా విడిపోయారు చెప్పనా? డైవర్స్ తీసుకొని విడిపోయారు. అంటే డైవర్స్ అంటే ప్రేమతో విడిపోయేదా, అసహించుకొని విడిపోయేదా? ఇద్దరు పక్కన ఇల్లులోనే. ఒకసారి అలా కాళ్ళెత్తితే ఆ గోడవతల నుంచి భార్య కనపడుతుంది భర్తకి, భర్త కనబడతాడు భార్యకి. కానీ ఎప్పుడైనా ఒకరింటికి ఒకరు వెళ్తారా? అదేంటి 3 సంవత్సరాలు ఏమో బయటికి వెళ్ళిన ఆయన పరుగున వచ్చేస్తున్నాడు 3 నెలలు ఉండడం కోసం. ఇక్కడ సంవత్సరాలు పక్కనున్నా కానీ అసలు ముఖం చూసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే ఇద్దరు విడిపోయారు. కాదనట్లా. విడిపోయారా లేదా? విడిపోయారు. ఇద్దరు విడిచిపెట్టారా లేదా? విడిచిపెట్టారు. ఒక ఆయన పరుగున రావాలని ఆలోచిస్తుంటే ఇంకొక ఆయన ఏమో ఒకవేళ అనుకుందాం, ఉదయం లేవగానే భార్య ముఖం మనోడు చూశాడు, ఆ రోజు యాక్సిడెంట్ అయింది అనుకుందాం. ఏమనుకుంటారు చెప్పండి? శుభమాని బయటికి వెళ్తుంటే దరిద్ర కొట్టి వచ్చింది నా ఎదురు అని అనుకుంటాడు కాదా చెప్పండి? అవును. ఇప్పుడు దూరం ఉన్నోడేమో దగ్గరికి వస్తున్నాడు, పక్కన ఉన్నాడేమో అసలు కలవడానికి ఇష్టపడట్లేదు. దానికి కారణం ఏంటి చెప్పండి? ఇద్దరు విడిచిపెట్టారా? విడిచిపెట్టారు. కానీ ఒక ఫార్ములా అనేది మధ్యలో ఉండాలి. ఏంటి ఆ ఫార్ములా? ఈరోజు నీకు నీ పాపానికి ఏంటి ఫార్ములా? ప్రేమించి వదిలిపెడితే చెప్తున్నాను, 2021 డిసెంబర్ 31 కూడా మనం చేసే ప్రార్థన ఏంటి చెప్పనా? ప్రభువా ఈ సంవత్సరం ఒక్కసారి నాకు క్షమించవా ప్లీజ్. ఇదే ప్రార్థన ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ సంవత్సరం ఉంటుంది. అదే ప్రార్థన వెనక్కి వెళ్ళిపోండి ఒక్కసారి, టైం మిషన్ వేసుకొని ఒకసారి కొన్ని సంవత్సరాలు. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి డిసెంబర్ 31 మనం చేసే ప్రార్థన ఏంటి? ఇదే. కానీ ఈ రోజు నుంచి అది మారాలంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టట్లా అనట్లా,
మన పాపాన్ని విడిచిపెట్టట్లేదు అనట్లా. విడిచిపెట్టే ముందు ఏం చేయాలంటే చెప్పండి, అసహించుకోండి. అలా అసహించుకొని మీరు విడిచిపెడితే చెప్తున్నా, మీ పక్కన పాపం తాండవం చేసిన పట్టించుకోరు. యోసేపు దగ్గరికి పోతీఫర్ భార్య వచ్చింది. వచ్చి ఏమనింది? పాపం చేద్దామనింది. ఒప్పుకున్నాడా? పోనీ ఒక్కసారి అన్నాడా? ఒక్కసారి అనిందా? ఆమె అనుదినము బలవంతం చేస్తుంటే అదే ప్లేస్లో మలాంటి అస్థిరులు ఉంటే ఆగాగాగు, ఈ తలుపు వెనకాల ఎవరు ఉన్నట్టున్నారు చూసి వస్తా అనేవాళ్ళు. కానీ ఆయన ఏమని అన్నాడా? కనుచూపు మేరలో ఎవ్వరూ కనపడకపోయినా ఎందుకు పారిపోయాడు చెప్పనా? ఆయన తన అన్నలతో అంటాడు, నేను దేవునికి భయపడువాడును. అందుకే పాపాన్ని విడిచిపెట్టండి. సింపుల్ ఫార్ములా. పెద్ద సబ్జెక్ట్ ఏం చెప్పట్లా, నేను పెద్దది ఏం చెప్పట్లా. సింపుల్ ఫార్ములా ఏంటంటే మీరు విడిచిపెట్టండి, సరి అయిన పద్ధతిలో విడిచిపెట్టండి. దీని గురించి కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేయమంటున్నాడు? ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు అనే లైన్ని మీరు కొద్దిసేపు స్కిప్ చేసేస్తే 2 విషయాలను దేవుడు మనందరితో మాట్లాడతారు. ఇంతకుముందు ఏం చెప్పాడు? యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని ఏం చేయాలి? అసహించుకోండి. ఈ 2020లో మీరు ఇక మీదట పాపం చేయకూడదంటే, 2021లో పాపం చేయకూడదంటే ఈరోజు పాపాన్ని విడిచిపెట్టాలి. ఏం కలిగి విడిచిపెట్టాలంటే అసహ్యాన్ని కలిగి విడిచిపెట్టాలి. ఇప్పుడు మరలా అదే మాట చెప్తున్నాను చూడండి. 7వ వచనంలో 2వ మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి. ఇప్పుడు చెప్తున్నా, ఏం విడిచిపెట్టాలి? సౌండ్ పెంచండి. ఏం విడిచిపెట్టాలి? ఏం కలిగి విడిచిపెట్టాలి? ఇక్కడ ఉన్నది చెప్పండి, చెప్పండి. దీంట్లో ఏముంది చెప్పండి? ఏం కలిగి విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? మరలా ఏం విడిచిపెట్టాలి? ఏం కలిగి విడిచిపెట్టాలి? ఏం కలిగి విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? ఏం కలిగి ఏం విడిచిపెట్టాలి చెప్పండి. అర్థమైందిగా? అంటే చెడుతనాన్ని విడిచిపెట్టే ముందు ఏం కలిగి ఉండాలట? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఇది ముయ్యకండి, ఇది ముయ్యకండి. 8వ అధ్యాయానికి వచ్చేయండి. ఇది ముయ్యకండి. 8వ అధ్యాయానికి వచ్చేయండి. 13వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏటట? ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఈజ్ ఈక్వల్ టు ఏంటి? చెడుతనాన్ని అసహించుకోవాలి. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చేయండి. 3వ అధ్యాయం 7వ వచనంలో ఏం కలిగి ఏం విడిచిపెట్టమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టే ముందు ఏం కలిగి ఉండాలట? భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అంటే ఏంటట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనాన్ని అసహించుకున్నట్టే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా చెప్పనా? చెడుతనాన్ని విడిచిపెట్టే ముందు ఏం చేయాలి? చెడుతనాన్ని అసహించుకోండి అని చెప్తున్నాడు. సింపుల్ ఫార్ములా మనకు అర్థం అవ్వట్లా. విడిచిపెట్టేస్తున్నాం సాదా సీదాగా. వద్దు వద్దు, దానికంటే ఒక ఫార్ములా ఉంది. ఈరోజు మనం విడిచిపెట్టామా, చచ్చేంతవరకు పాపాన్ని మనం పట్టుకోకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంటి ముందు కోడి పిల్ల తిరుగుతూ ఉందనుకోండి, నాటుకోడి మంచిది. తిరుగుతామంటే దాని యజమాని ఏం చేస్తాడు చెప్పండి? వాడి కళ్ళు ఎలా ఉంటాయి దాని మీద? ఈ వారానికి వేసి వచ్చా, వద్దులే నెక్స్ట్ వారం వరకు వెయిట్ చేద్దాం, లేదా ఇంకో 20 రోజులు వెయిట్ చేద్దాం. కోడి అంటే ఇష్టం. అదే పంది పిల్ల తిరిగిందనుకోండి ఇంటి ముందు, ఎట్లుంటుంది చెప్పండి? బాబా మంచి ఫ్రెష్గా బురదలో నుంచి బయటకు వచ్చాయి, ఎంత ముద్దుగా, ఎంత బొద్దుగా, ఎంత కర్రెగా ఉన్నా అంటాడా? చెప్పండి, అంటాడా? కోడిని చూడగానే నోరు ఊరుతుంది, పందిని చూడగానే అసహ్యత వస్తుంది. దేనికి అంటే పంది మీద ఆడికి ఏం లేదు, ఇష్టం లేదు. ఏముంది? అది పాపాన్ని పంది అనుకోండి కొద్దిసేపు. మనం ఏంటంటే పాపాన్ని కోడిగా చూస్తాం, సంఘాన్ని పందిగా చూస్తాం. అది మనకు వచ్చిన కూడా కదా. మీటింగ్కి రండి అంటే లేదండి కాలు నొప్పి అండి, కీళ్ళ నొప్పులు అండి. ఫంక్షన్లోకి వెళ్తారా? భలే వెళ్తామండి. హాస్పిటల్కి వెళ్ళరా? వెళ్తారండి. నాకు తెలిసిన ఒక సోదరుడు ఉండేవాడు, మీటింగ్కి రండి అంటే 2 మెట్లు ఉంటాయి, అది ఎక్కడానికి లేదండి మెట్లు ఎక్కలేనని అంటాడు. వారానికి 4 సార్లు హాస్పిటల్కి 4 ఫ్లోర్లు ఎక్కి దిగుతాడు. అప్పట్లో లిఫ్ట్లు ఎక్కడే, ఇప్పుడు వచ్చినాయి అన్ని లిఫ్ట్లు.
హాస్పిటల్కి అయితే కాలు నొప్పులు ఉండవు, కీళ్ళ నొప్పులు ఉండవు. సంఘానికి 2 మెట్లు ఎక్కడానికి ఏం నొప్పులు వచ్చాయి? అది మనం దేన్ని అసహించుకుంటాం అంటే దేవుడిని అసహించుకుంటాం. దేన్ని ప్రేమిస్తున్నాం అంటే దెయ్యాన్ని ప్రేమిస్తున్నాం. కానీ దేవుడు ఏమంటాడు చెప్పనా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టండి. అంటే చెడుతనాన్ని విడిచిపెట్టే ముందు ఏం కలిగి ఉండాలి? చెడుతనం పట్ల ఏం కలగాలట? అసహ్యత మనకు కలగాలి. అది కలగనంత వరకు మనం విడిచిపెట్టినా సరే అది ఏదో ఒక రోజు చుట్టుకుంటూ మనల్ని మరలా అంటుకునే అవకాశం ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం 9వ వచనం అమ్మ. 9వ వచనం చదువు. 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొనుడి. ఏం చేయమంటున్నాడు చెప్పండి? మంచిదాన్ని హత్తుకునే ముందు చెడ్డదాన్ని ఏం చేయమంటున్నాడు? అసహించుకో. అది అసహించుకోకుండా నువ్వు ఇది చేస్తే ఏదో ఒక రోజు దాని వైపు వెళ్ళే అవకాశం ఉందంటారా లేదంటారా? నేను అడుగుతున్నా, పౌలు గారు ఒక్కసారి సౌలు నుండి పౌలుగా మారిన తర్వాత పాపం చేశాడా? ఎందుకు చేయలేదు చెప్పనా? ఆయన ఏమంటాడంటే, క్రీస్తు కోసం నేను సమస్తమును నష్టపరుచుకొని సమస్తమును దేనిగా ఇచ్చాను అంటే అది అసహించుకునేదా ప్రేమించేదా? ఫార్ములా అర్థమైపోయింది ఆయనకి. అందుకే సౌలు పౌలుగా మారిన తర్వాత పాపంలో పడిపోలా. కానీ మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పేర్లు మారుతాయి కదా, జీవితాలు మారవు. అదేందో కదా. నేను అడుగుతున్నా, బ్యాప్టిజం పొందిన వారు ఎంతమంది చేయొద్దండి ఒకసారి? అంతే ఉంచండి. ఇంకా పొందలేదా? ధన్యులైతే. పొందిన వారు ఒకసారి పైకి లేపండి. ఏముంది, 1-2 నిమిషాలు. వెరీ గుడ్. అంతే ఉంచండి అమ్మా, అంతే ఉంచండి. అలా నేను ఎత్తాలా? సరే, అలాగే ఉంచండి. నేను బ్యాప్టిజం పొందిన తర్వాత ఒక పాపం కూడా చేయలేదండి అన్నవారు అంతే ఉంచి మిగతా వాళ్ళు దించేయండి. అది దిగుతున్నాయంటే ఏంటి? మన దృష్టిలో ఏంటి? సౌలు పౌలుగా మారిన తర్వాత మళ్ళీ పౌలు సౌలుగా మారలా. కానీ మనం సౌలు ఏంటి? ఇస్కరియోతు యూదాగా కూడా మారిపోయాం కాదా? దాని రీజన్ ఏంటి చెప్పనా? దేవుణ్ణి నమ్ముతున్నాం మనం, పాపాన్ని విడిచిపెట్టాం తప్ప అసహించుకోవాలా. అలా అసహించుకోకపోతే 2021 కాదు కదా, 2031 వచ్చిన మన December 31 ప్రార్థన ఏముంటుంది? దేవా నన్ను క్షమించాయి, ఎందుకు ఈరోజు నేను పాపం చేశా, ఈ సంవత్సరం నేను పాపం చేశా. ఒకటే అడుగుతున్నాను సంగమా, మనం పాపులం కాదు అని అయితే మనం అనకూడదు. ఏ భేదము లేదు, అందరూ ఏం చేసాం? పాపం చేశాం. ఈ పాపాన్ని మనం కలిగి ఉంటే ప్రభు రాకడలో మనం ఎత్తబడే సంఘంగా ఉంటామా? ఉంటాం. నన్ను అడిగితే రాకడ మరీ దగ్గరగా ఉంది అని నేను అనుకుంటా. రాకడ మరీ సమీపంలో ఉంది అని నేను అనుకుంటా. ఎందుకంటే జరుగుతున్న విపత్తులు, జరుగుతున్న సూచనలు, కట్టినట్లుగా దేవుడు చూపిస్తున్న సూచనలు, ఇవన్నీ చూస్తూ ఉంటే మనందరికీ రాకడ బహు సమీపంలో ఉందనే విషయం మనకు అర్థమవ్వాలి. ఇది అర్థమైనప్పుడైనా మనం జాగ్రత్త పడకపోతే ఎలా? అందుకే ఒకటే చెప్తున్నా, పాపాన్ని విడిచిపెడదాం. కానీ అంతకన్నా ముందు ఏం చేయాలి చెప్పనా? పాపాన్ని అసహించుకుందాం. ఎన్ని రోజులు మనం చేసిన పాపాలు విడిచిపెడదాం, కానీ అంతకన్నా ముందుగా దాన్ని అసహించుకుందాం. ఎన్ని రోజులు నీ కళ్ళు చూడాలి అని చాలా అనుకుందేమో, దాన్ని అసహించుకుంటే తప్ప 2021లో దాన్ని జయించలేవు. ఎన్ని రోజులు నీ చెవులు వినాలి అని చాలా ఊహించిందేమో, ఆశపడిందేమో, అలాంటివి మీరు అసహించుకుంటే తప్ప 2021లో దాన్ని జయించలేము. కొందరు ఇది చెయ్యాలి, ఈ పాపాన్ని చెయ్యాలి, అలా బైక్లు వేసుకొని ఊరంట అడ్డగాడిలో తిరగాలి అనే ఆశ వాళ్ళకి, కోరికది. దాన్ని అసహించుకుంటే తప్ప నువ్వు దాన్ని జయించలేవు. ఒకటి అడుగుతున్నా, 2021లో కాదు కదా, ఈ క్షణంలో రాకడొచ్చినా ఎత్తబడేలా మనం ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. కానీ అంతకన్నా ముందు ఏం చేయాలి? పాపాన్ని అసహించుకోవాలి. భక్తులందరూ పాపం చేయకపోవడానికి గల రీజన్ ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టారు, కానీ అంతకన్నా ముందు ఏం చేశారు? అసహించుకున్నారు. కానీ మనం మాత్రం ప్రతి సంవత్సరం పాపాన్ని విడిచిపెడుతున్నాం. కానీ ఎలా విడిచిపెడుతున్నాం? ప్రేమించి విడిచిపెడుతున్నాం. ఈ తప్పిదం మాత్రం 2020లో జరగకూడదు. ఈ తప్పిదం మాత్రం 2020లో జరగకూడదు. ఎందుకంటే ఇదే మాటను చూడండి, యూదా పత్రికలో దేవుడు ఎంత చక్కగా చెప్తున్నారు. యూదా పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలను చూద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలను మనం చూద్దాం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక. దాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు?
శరీర సంబంధమైన ప్రవర్తననట విడిచిపెట్టే ముందు ఏం చేయాలి అంటే అసహించుకోవాలి. మనలో కోపము, ద్వేషము, పగ, కుట్ర, లేదా చెడ్డ వాటిని చూడాలని, చెడ్డ వాటిని వినాలని, ఏదో కావాలని ఎదుటివారి పతనాన్ని కోరుకునే మనస్సు మనలో ఉంటే ఈరోజు దాన్ని విడిచిపెట్టడం కాదు కానీ అసహించుకొని విడిచిపెడదాం. ఎందుకంటే రాకడ బహు దగ్గరలో ఉంది. ఇంకా బ్యాప్టిజం పొందిన వారు చాలామంది ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను అడుగుతున్నాను, ఏ క్షణాన రాకడొస్తే ఎక్కడికి వెళ్దామని, ఏ క్షణాన్ని రాకడ సంభవిస్తే ఎక్కడికి వెళ్తావని ఒక విషయం చెప్పనా? నేను అడుగుతున్నానమ్మా, బ్యాప్టిజం పొందని వారిని అడుగుతున్నాను, ఎవరైతే పొందలేదో వారందరిని అడుగుతున్నా. యేసుక్రీస్తు నాకు రక్షకుడు అనే విషయం మీకు తెలుసా తెలీదా? తెలుసు. నా కోసం ప్రభు ప్రాణం పెట్టాడు అనే విషయం తెలుసా తెలీదా? తెలుసు. నా కోసం ప్రభు తిరిగి లేచాడు అనే విషయం తెలుసా తెలీదా? తెలుసు. నేను ప్రభువు లేకుండా నేను పరలోకానికి వెళ్ళలేను అనే విషయం తెలుసా తెలియదా? తెలుసు. రక్షణ పొందాలంటే నేను నమ్మి బాప్తిస్మం పొందాలి అనే విషయం తెలుసా తెలియదా? తెలుసు. ఇన్ని తెలిసిన తర్వాత కూడా నువ్వు బాప్తిస్మం పొందట్లేదంటే ఏమనుకోవాలి? బైబిల్లో మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు, నన్ను అపార్థం చేసుకున్నా పర్లేదు, నన్ను తిట్టుకున్నా పర్లేదు, నన్ను దూషించినా పర్లేదు, కానీ బైబిల్లో ఈ ధైర్యాన్ని ఏ ధైర్యం అంటాడు చెప్పన్న? బైబిల్లో వ్యభిచార స్త్రీకి కలిగిన ధైర్యం అని అంటాడు. అంటే దానికి తెలుసు పాపం చేస్తే రోగాలు వస్తాయి అని, కానీ చేయడం మాంతదా? మాంతు. మనకు తెలుసు బాప్టిజం లేకపోతే రక్షణ లేదని, మనకు తెలుసు నమ్మి బాప్తిజం పొందితేనే రక్షణ అని, మనకు తెలుసు యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవమని, మనకు తెలుసు ఆయన లేకుండా పరలోకానికి వెళ్ళలేమని, మనకు తెలుసు ఖచ్చితంగా బాప్తిస్మ కార్యక్రమం మన జీవితంలో జరగాలి అని. ఇన్ని తెలిసి కూడా ఆటంకపరుస్తున్నావంటే, ఇన్ని తెలిసి కూడా నువ్వు నమ్మట్లేదంటే, ఇన్ని తెలిసి కూడా నువ్వు పాపాన్ని విడిచిపెట్టట్లేదంటే, ఇన్ని తెలిసి కూడా పాపాన్ని అసహించుకోవట్లేదంటే, మరి ముఖ్యంగా ఆయన రానయ్యున్న మహారాజు అని తెలిసి కూడా, పాపం ఉంటే పరలోకానికి తీసుకెళ్ళడం తెలిసి కూడా ధైర్యంగా బ్రతుకుతున్నావంటే, ఇర్మియా గ్రంథం ప్రకారంగా మనలో ఉన్న ధైర్యం పేరేంటి చెప్పనా? వ్యభిచార స్త్రీకున్న ధైర్యం. వద్దు, దాన్ని చంపేయండి. అది ఎవరిలో ఉంటే వెంటనే చంపేయండి. ఈ క్షణాన బాప్తిజం పొందిన మంచిదే. అది రేపటి వరకు కూడా ఆలోచించడానికి టైం లేదు. ఎందుకంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మనము నిన్నటి వారమే తప్ప ఈరోజు మనది కానే కాదు, రేపైతే అసలు మనది కానే కాదు. బ్యాప్టిజం పొందని వారి గురించి అడుగుతున్నా, ఇంకెప్పుడు పాపాన్ని విడిచిపెట్టేది? బ్యాప్టిజం పొందకుండా నువ్వు ఎన్ని పాటలు పాడినా, బ్యాప్టిజం పొందకుండా నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా, బ్యాప్టిజం పొందకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఆ ప్రార్థనలు చెల్లవనే విషయం మీకు అర్థమవట్లా. మీరు ప్రిపేర్ అవుతున్నారు కానీ హాల్ టికెట్ ఏదంటే లేదంటున్నారు. ఎగ్జామ్కి అలో చేస్తాడా? చేయడు. మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారు కానీ హాల్ టికెట్కి మీరు అప్లై చేయలా. ఎగ్జామ్ రాయగలరా? జాబ్ కొట్టగలరా? కొట్టలేరు. అందుకే అంటున్నా, మనందరి కోరిక ఏంటంటే ఈ లోకంలో మనం ఏదో ఒక రోజు కన్ను మూయాల్సిందే. ఆ లోకంలో కన్ను తెరవాలంటే మనలో ఏముండాలి? రక్షణ ఉండాలి. రక్షణ ఉండాలంటే దేన్ని విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టే ముందు మనం చేయాల్సింది ఏంటి? పాపాన్ని అసహించుకోవాలి. చాలామంది, అందరికీ చెప్తున్నాను, 2021 డిసెంబర్లో మనం ఈ తప్పిదం చేయకుండా, నాయన మరలా పాపం చేశానయ్యా అని బాధపడకుండా ఉండాలంటే ఈరోజు పాపాలని వదిలేద్దాం. ఈరోజు పాపాలను వదిలేయడం మాత్రం కాదు, వదిలేసే ముందు ఏం చేయాలి? అసహించుకోవాలి. బ్యాప్టిజం పొందని వారి గురించి ఒక చిన్న మాటను చెప్పి నేను ఈ మాటను ముగిస్తాను. చాలామంది బ్యాప్టిజం పొందని వారి గురించి నేను అడిగినప్పుడు, ఎందుకమ్మా మీరు పొందట్లేదు, ఎందుకు ఇంకా మీరు బ్యాప్టిజం పొందకపోవడానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది నాకు ఇచ్చిన సమాధానం ఏంటి చెప్పనా? అన్న, పొందాలని ఆశ నాలో ఉంది కానీ మరలా పడిపోతానేమో భయం అన్న ఉందా? అది మీలో ఉందా? అది ఉంది. అయితే నేను అంటున్నా, అలాంటి మీరు ఫీల్ అవ్వకండి. అలాంటి సిగ్గులేని మాట్లాడడానికి నిజంగా మనకు సిగ్గు ఉండాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను ఒకవేళ బస్సు డ్రైవింగ్ చేయడానికి నేను కూర్చున్నాను అనుకోండి, ఆ బస్సులో మీరు ఉంటారు అసలు? ఎందుకు? ఎవరి మీద నమ్మకం లేక. నేను బ్యాప్టిజం పొందిన తర్వాత నా డ్రైవర్ ఎవరు? నేను బ్యాప్టిజం పొందిన తర్వాత నా రైడర్ ఎవరు? అంటే నేను బ్యాప్టిజం పొందిన తర్వాత మరలా పడిపోతానేమో అనే భయం నాలో ఉందంటే ఎవరి మీద నమ్మకం లేదు. నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మీద నాకు నమ్మకం లేదంటే సిగ్గుకరం కాదు అది? ఎంతకాలం ఈ పాపపు జీవితం, ఎంతకాలం ఈ దోషపూరితమైన జీవితం, ఎంతకాలం ఈ వ్యధలు, ఎంతకాలం ఈ హృదయాంధకారపు వ్యాధులు? ఆలోచించండి. వద్దు, ఈ రోజుతో చంపేద్దాం.
ఈరోజు చనిపోవాల్సింది పాత సంవత్సరమే కాదు, ఆ పాత సంవత్సరాన్ని ఏలిన పాత మనిషి చావాలి. ఈరోజు చనిపోవాల్సింది, వెళ్ళిపోవాల్సింది పాత రోజులు కాదు, రావాల్సింది కొత్త సంవత్సరం కాదు. అది వద్దంటే వస్తుంది, కానీ కావాలంటే మాత్రమే వచ్చేది ఏంటంటే మారు మనస్సు. కోరుకుంటేనే వచ్చేది ఏంటంటే నూతన మనస్సు. ఈరోజు రాత్రి దేవుని నువ్వు అడగాల్సిన నూతన సంవత్సరం నాకు ఈ దేవా అని కాదు, నూతన మనసు నాకు ఈ దేవా అని. అప్పుడు దేవుడు అడుగుతాడు ఏమని తెలుసా? పాపాన్ని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధమా? ఎస్ దేవా సిద్ధం. అయితే ఎలా విడిచిపెడతావు? ప్రేమించి విడిచిపెడతావా, అసహించుకొని విడిచిపెడతావా? ఆ ఆప్షన్ దేవుడు మనకిస్తున్నాడు. ఏం కలిగి విడిచిపెట్టాలి చెప్పండి? అసహించుకొని విడిచిపెడదాం. అందుకే ఇక ఏమాత్రం పాపపు జీవితం లేకుండా ఎప్పుడు అనుకోకండి నాకేమవుదులే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా బాగానే ఉంటానులే, ఇప్పుడు ఏమైనా తొందర వచ్చిందిలే, మార్దంలే అని అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే దేవుడు చెప్తాడు ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. అందుకే అసహించుకుందాం, పాపాన్ని విడిచిపెడదాం. ఇక మీదట మనం ఏదైనా ఉండాలి అంటే 2021లో మనం ఏ ప్రార్థన చేయకూడదు? నేను మరలా పాపం చేశానయ్యా, నేను మరలా దోషినయ్యా, నేను మరలా కుక్కనయ్యా, పందినయ్యా అనే ప్రార్థన మన జీవితంలో ఉండకూడదు. అలా ఉండకూడదంటే ఈరోజే పాపాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టాలంటే పాపాన్ని మనం ఏం చేయాలి? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి కొద్దిసేపు. ఒక్కసారి విన్న మాటలను ఒక్కసారి నెమరు వేసుకొని మనందరం ప్రార్థన చేసుకుందాం. ఎంతకాలం నువ్వు టైం పాస్ చేసేవేమో దేవుడు అంటున్నాడు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనందరం నడుచుకుందాం. సహోదరులారా, సహోదరిమణులారా, మీతో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన వారులారా, మీ రక్షణను కాపాడుకోవాలంటే విడిచిపెట్టిన పాపాన్ని విడిచిపెట్టేయడం మాత్రం కాదు, కానీ దాన్ని అసహించుకోవడం ప్రారంభిద్దాం. ఈరోజు నీ పాపపు జీవితాన్ని అసహించుకో. ఈరోజు నువ్వు చేసిన పాపములన్నింటిని అసహించుకో. ఈ లోకంలో ఉన్న శారీరక సంబంధమైన క్రియలన్నింటిని అసహించుకో. దేవుడు ప్రేమించిన దాన్ని మాత్రమే ప్రేమిస్తూ ఉందాం. దేవుడు ఏదైతే ఇష్టపడతాడో దాన్ని మాత్రమే ఇష్టపడుతూ ఉందాం. ఎవరైతే ఇంకా బ్యాప్టిజం పొందలేదో వారందరితో నేరుగా మాట్లాడుతున్నాను దేవుని సేవకునిగా. మీరందరూ బ్యాప్టిజం పొందాలి, మీరందరూ రక్షణ పొందాలి, మీరందరూ దేవుని నమ్మాలి, మీరందరూ పాపాన్ని విడిచిపెట్టాలి, నమ్మి బ్యాప్టిజం పొందాలి. అలా నమ్మి బ్యాప్టిజం పొందిన మీరందరూ రక్షణ పొందుతారు. అయితే నమ్మి బ్యాప్టిజం పొందబోయే ముందుగా పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టబోయే ముందుగా పాపాన్ని అసహించుకోవాలి. ఇంకా చాలా టైం ఉందిలే, 2021లో నా బర్త్డేకి తీసుకుందాంలే, నా మ్యారేజ్కి నేను మారుదాంలే, నెక్స్ట్ క్రిస్మస్కి నేను మారుదాంలే. వద్దు, అసలు ఆ టైం మనకు లేదు. అందుకే జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఈ పాట ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక మంచి ఆధ్యాత్మిక విలువలు మనం నేర్చుకొని మనం ముగించుకుందాం. మనం చాలా 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 డేంజర్ జోన్లో ఉన్నాం. ఒక్కసారి ఆలోచించినేస్తామా? ఇక మీదట పాపం చేయకుండా జాగ్రత్త పడినేస్తామా? టైం ఉందిలే అనే భ్రమలో వద్దు, ఒకసారి ఆలోచిద్దాం. ఏదేదో అనుకుంటాను, ఏదేదో కలగుంటాను, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాను. ఏదేదో అనుకుంటాను, ఏదేదో కలగుంటాను, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాము. ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. ఆలస్యం చేసేది ఇప్పుడు నీ పాపం జీవితాన్ని వదిలిపెట్టారు. సహించుకో. ఏ చోటికి నువ్వు వెళ్తావో
ఏ సమయం ఏమవుతుందంటే ఈ రోజు మన పాపకు జీవితాలకు చూస్తాం. ఇప్పుడే మన కన్నీరు సాక్షిగా ఇప్పుడే మన పాప జీవితాలను దేవుని సన్నిధిలో విడిచిపెట్టాం. దానిపై అసహ్యతలు మనం నాకన్నీ తెలిసే అనుకోకూడదు. మోసపోలే అనుకుంటున్నాను. సంవత్సరం మోసపోతున్నాను. అసహించుకునేంత వరకు సాతాను మోసపరుస్తూనే ఉంటాడు. ప్రేమతో పిలచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. ఎప్పుడు రాత్రి వచ్చినా సుఖపడి మనసులో ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. దానికంటే ముందు పాపాన్ని అసహించుకోవాలి. ఆలోచించినేస్తాం ఒక్కసారి. అందరం కలిసి పాడదాం ఒక్కసారి. ప్రతి ఒక్కరు ఆలోచించండి. నాకేమి అవ్వదులే అనుకోకూడదు. నాకేం అవ్వదులే, ఇంకో టైం ఉంది కదా అనుకోకూడదు. ఈ క్షణమే అన్ని విడిచి వెళ్ళవస్తే ఏంటి నా పరిస్థితి? అందుకే పాపాన్ని విడిచిపెడదాం. అంతకన్నా ముందుగా పాపాన్ని అసహించుకుందాం. 2021లో మనం మళ్ళా పాపం చేశాం. దేవాన్ని పశ్చాత్తాపడే అవసరం అనుకుంటున్నాం. పరిశుద్ధులుగా మనం జీవించాలి. బాధలు సంభవించిన దోషంగా ఎదుర్కొనే ధైర్యంతో కసిగా మనం ఏ చోటికి ఏదో ఊహిస్తున్నాం కదా, ఏదో జరగాలనుకుంటున్నారు. ఫస్ట్ మార్పు ఏదేదో అన్ని కళలను పక్కకు పెట్టి ఏదేవో పాపాన్ని విడిచిపెడితే గొప్ప బాధ్యత చూచుచున్నాడని తన ప్రేమకు పిలచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. Call for all. God is calling you. అందరి దేవుడు ఆలోచించేస్తే చివరిసారి పతనమైపోయేలోపు కన్ను మూసేలోపు ఆలోచిద్దాం. మంచి డెసిషన్ తీసుకుంటాం. రోజు మనం విడిచిపెట్టిన పాపాలు తిరిగి చేయకుండా ఉంటాం. ఇంతవరకు రక్షణ పొందిన వారు ఆలోచించండి. పొందుదాంలే వద్దు ఆ నిర్లక్ష్యం, చేద్దాంలే వద్దు ఆ శ్రద్ధ వైఖరి. బాప్టిజం పొంది పాపం చేసిన వారులారా, తప్పిపోయిన వారులారా, చేయి చాచి పిలుస్తున్నాడు దేవుడు. ఆలస్యం చేయకు.
ఆలోచించు. మరలా పడిపోతానని భయం నీకొద్దు. నడిపించేవాడు నమ్మకమైన వాడు. తప్పులకుండా కాపాడే బాధ్యతను ఆయన తీసుకున్నాడంటే నిన్ను ముట్టువాడు తన కన్నుగుడ్డును ముట్టువాడితో సమానమన్నట్లుగా భద్రతా వ్యవస్థను నీకు దయచేస్తాడు. ఆలోచించి నేస్తమా, పాపాన్ని విడిచిపెడదాం నేస్తమా. అంతకన్నా ముందు పాపాన్ని అసహించుకుందాం మిత్రమా. రానున్న కాలంలో మరలా పాపంలో పడిపోయే అవకాశం మనకు ఉండకూడదంటే ఈరోజే పాపాలు ఒప్పుకుందాం, పాపాలు విడిచిపెడదాం. అంతకన్నా ముందుగా అసహించుకుందాం. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దయచేసి ఆ పాపం ఎవరు చేయకండి. ఈ చివరి గడియలో ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టే ముందు నూతన మనసుతో మనందరం వెళ్దాం, నూతన ఆత్మీయతతో మనందరం వెళ్దాం, నూతన శక్తితో, నూతన ఉజ్జీవంతో మనందరం వెళ్దాం. మనం వెళ్ళాలంటే ఈ సమయంలో నువ్వు ఆలోచించాలి, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆలోచించులేస్తామా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగా మా ప్రియపరలోకి తండ్రి, జీవం గల దేవా, నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండాలని నీ కలను నేను ప్రతి నిత్యం మేము పాడు చేస్తున్నా. మమ్మల్ని క్షమించండి. ప్రతి సంవత్సరం మాటిచ్చి తప్పుతున్నామైనా మమ్మల్ని క్షమించండి. కానీ అలా తప్పకూడదంటే నాయన మేము తెలుసుకోవాల్సిన సీక్రెట్ ఫామ్లో ఏంటో మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రం. విన్నవి చాలా తక్కువ మాటలు, విన్న మాటలు చాలా చిన్నవి, కానీ చాలా బలమైనవి నాయన. ఎందుకంటే అవి నీ మాటలు ప్రభువా. ఆ బలమైన మాటలు బలహీనమైన మా అందరికి దయచేసినందుకు నీకు స్తోత్రం నాయన. ఎందరైతే పడిపోతూ ఉన్నారో వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఇక మీదటి పడిపోకుండా రానున్న కాలంలో పాపపు రుచి వారు ఎరగకుండా కాపాడండి. నీ భద్రతా వ్యవస్థలో కాల్చి కాపాడమని ప్రాధాన్యపడుతున్నాను. ఇక బ్యాప్టిజం పొందని వారు ఉన్నారు నాయన, వారు మనసు అనుభవాన్ని వారందరికి దయచేయండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆలస్యం చేయడం చాలా ప్రమాదం అని ఆయన నీ వాక్యం సెలవిస్తుంది నాయన. నేను వారికి మారు మనసు అనుభవాన్ని దయచేయండి నాయన. ఏ క్షణాన్ని మేము కన్ను మూసినా నిన్ను నాయన కన్ను తెరిచిన మరు వెంటనే నేను మరుక్షణాన్ని నిన్ను చూసే భాగ్యాన్ని ఏ ఒక్కరు కోల్పోకుండా చేయండి. మేమందరం పాపాన్ని విడిచిపెట్టే మనసును దయచేయండి. అంతకన్నా ముందు పాపాన్ని అసహించుకునే మనసును దయచేయమని కోరుతూ నేను విన్న మాటలు ఏవి కూడా నీ స్టేజ్ మీద పోకుండా మా జీవితంలో ఫలింపజేసి ఆశీర్వదించి దీవించమని కోరుతూ సంఘం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. సంఘ కాపరి గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. మ్యూజిక్ టీం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. సింగర్స్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. సహోదరుల విశ్వాసాలు అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. నేను మేమందరం నాయన రానున్న కాలంలో మరలా కలిసినా కలవకపోయినా నీ లోకంలో కలవాలి. మా అందరిని సిద్ధపరచమని ప్రాధాయపడుతూ క్రీస్తు ప్రభువుల వారి మహాపరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. అందరికీ వందనాలు.